మహానటి సావిత్రి గారి జీవితం వెండితెరపై ఎంత వెలుగులు చిమ్మిందో నిజ జీవితంలో అంతటి విషాదాన్ని మూటగట్టుకుంది. ఆమె చివరి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను దివంగత నటి జమున గుర్తు చేసుకుంటూ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. సావిత్రి కోమాలో ఉన్నప్పుడు జమున తన భర్తతో కలిసి వెళ్లి చూశారట. అప్పట్లో కొండంత విగ్రహంలా ఉండే సావిత్రి కేవలం ఒక చిన్న మాంసం ముద్దలా మంచంపై పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయానని జమున ఆవేదన వ్యక్తం చేసింది. సావిత్రి గారి ఉదారత ఎంతటిదంటే, తుఫాను బాధితుల సహాయనిధి కోసం ఎవరూ ముందుకు రాకపోతే తన మెడలోని బంగారు దండను తీసి ఇచ్చేసిన గొప్ప మనసు ఆమెది. ఆ దండ వేలంలో అప్పట్లోనే 25,000 పలికింది. సావిత్రి పరిస్థితిని చూసి చలించిపోయిన జమున అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యని కోరగా ప్రభుత్వం తరపున అమెరికా తీసుకెళ్లి వైద్యం చేయించడానికి ఆయన సిద్ధమయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఆమెను కదిపితే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కళ్ళతోనే నవరసాలు పలికించిన ఆ మహానటి జీవితం ఇలా విషాదాంతం కావడం చిత్ర పరిశ్రమకే ఒక తీరని లోటు. సావిత్రి మన మధ్య లేకపోయినా ఆమె చేసిన దానాలు, పోషించిన పాత్రలు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.